ఒకడే ఒకడే దేవుడు ఉన్నాడు, ఒకే రకమైన సమానత్వం ఉంది అని వాళ్ళు చెప్తే ఆ ఉద్యమం నుంచి అదే విధంగా కబీరు, గురు రవిదాసు, అనేక మంది గురు నానక్ లాంటి ఉద్యమకారులు, విప్లవకారులు ఆవిర్భవించారు. ముస్లిం పరిపాలన కాలంలో దేవుడు ఒక్కడే సమానత్వము అని. అదే నిజంగా ఈ మతం ఎంత గొప్పది! మన ఈ దేశంలో ఉన్నటువంటి దాంట్లో ఎన్ని చీలికలు, ఎన్ని పేలికలు, ఎన్ని అవమానాలు! అంటే బయట నుంచి ముస్లింలు వచ్చినా గొప్పగానే కనిపించారు, తర్వాత బ్రిటిష్ వచ్చినటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా కనిపించారు. వాళ్ళు రాజకీయ రిజర్వేషన్లనే ఇచ్చారు. ఈయన 1902లో రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు, క్రిస్టియన్లకు ఇచ్చారు. 1919లో నాన్ బ్రాహ్మణులకు, కమ్మరేట్లకు రిజర్వేషన్లు ఇచ్చారు. అదే విధంగా మొత్తం ఏంటి అని అంటే సిక్కులకు ఇచ్చారు. 1932లో కపిలల వాటి పేరుతోటి అంటరాని కులాలకు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఏం జరిగింది అని అంటే మొత్తము అంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉద్యోగాలు 100 ఉంటే ఆ 100 ఉద్యోగాలన్నీ బ్రాహ్మణులే. వీళ్ళు రిజర్వేషన్లు ఇవ్వడంతో 100లో నుంచి 50 ఉద్యోగాలు ముస్లింలకు పోయినాయి, నాన్ బ్రాహ్మణులకు పోయినాయి, సిక్కులకు పోయినాయి, అంటరానికి వాళ్ళకు పోయినాయి. 1935 వచ్చేటప్పటికి 100 ఉద్యోగాలు ఉన్నాయని ఉదాహరణకు అనుకుంటే 50 ఉద్యోగాలు బ్రాహ్మణులు పొందే ఉద్యోగాల నుంచి తీసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులకు కోపం వచ్చి ఏం చేశారు? కొత్తగా ఏర్పడినటువంటి రాజ్యాంగంలో ఏర్పడేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ, పటేల్ చాలా తెలివిగా ప్రదర్శించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఉన్నారు కాబట్టి మొత్తం ఏంటంటే ఆయన కూడా సపరేట్ ఎలక్టరేట్ కావాలని కోరుకుంటే అది ఇవ్వలేదు. ఇవ్వక ఇప్పుడున్నటువంటి జాయింట్ ఎలక్టరేట్ ఇచ్చారు. ఆయన ఎన్నెన్నో కోరాడు, సపరేట్ సెటిల్మెంట్ కోరాడు, ఎన్నో కోరాడు, అవన్నీ ఏమి కూడా ఇవ్వలేదు. ఇవ్వక ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి మిగతా వాళ్ళని తీసేసుకున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి బీసీల, క్రిస్టియన్ల అన్ని తీసేసి మళ్ళీ ఓపెన్ కోటాలోకి తీసేసుకున్నారు. అంటే కొత్త రాజ్యాంగంలో బ్రాహ్మణులు విజయం సాధించారు. బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణులకు కోటా తగ్గిపోయాయి. ఆ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకొని బీసీలకు ఇచ్చిన వాటిని, క్రిస్టియన్లకు ఇచ్చిన వాటిని, ముస్లింలకు ఇచ్చిన వాటిని గుంజేసుకొని వాళ్ళు మళ్ళా మొత్తం ఏంటంటే పోగొట్టుకున్న రాజకీయ రిజర్వేషన్లను, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకున్నారు కొత్త రాజ్యాంగం ద్వారా. ఒక ఎస్సీ ఎస్టీలకు కూడా నామినలే ఇతరుల దయాదాక్షిణ్యాల మీద గెలిచే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మరి ఛత్రపతి సాహు మహారాజు యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో 2 వర్గాల పెత్తనం నుంచి లిబరేట్ కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ధైర్యం కలిగిన లీడర్షిప్ కావాలి, ధైర్యం కలిగినటువంటి బీసీ సంఘాలే కావాలి. అడుక్కొని రాజీపడి బర్రె గొర్రె ఇళ్ల స్థలాలకే పరిమితమైపోయి పిరికి వాళ్ళలాగా మారిపోయే నాయకత్వం ఎంతమంది ఉంటేది, ఎన్ని సంఘాలు ఉంటేది? అడుక్కోవటమే కదా, చిన్న చిన్న వాటి కోసమే కదా. ధైర్యం ఉండి రాజ్యాధికారం కావాలి, కుంభస్థలాన్ని కొట్టాలి, నా సమాజం పాలకులు కావాలి అనే ధైర్యం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? మొత్తం 100 మంది బీసీలు ఉంటే 10 మంది బీసీ నాయకులు ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, కాశీరామ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళేమిస్తారు, వీళ్ళేమిస్తారు, వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టుకుంటారని ఎదురు చూసే వాళ్ళే కదా, అడుక్కోవడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళే కదా. ధైర్యం లేని నాయకుడు అరానంత వరకు ఈ సమాజం ఎట్లా లిబరేట్ అవుతుంది, ఎట్లా మారగలుగుతుంది, 10 లక్షల మందిని ఎట్లా సమీకరణ చేయగలుగుతాం, శక్తి ఏ విధంగా వస్తుంది, తిరిగి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఈ సమాజానికి వ్యతిరేకంగా? కాబట్టి అలా 5,000 మంది 10,000 మంది బీసీ నాయకులను కాశీరామ్ గారు లాగా, సాహు మహారాజు లాగా తయారు చేయడం వల్లనే ఈ రాష్ట్రాన్ని విముక్తి చేస్తాం తప్ప సరైనటువంటి దారిలోనే వెళ్లాల్సినటువంటి నాయకత్వం ఇంకా సృష్టించబడాలి. ఇప్పుడు విత్తనాలే వేయగలిగాం. ఈనాటికి కూడా 2% మంది కూడా స్వతంత్రంగా ఓట్లేసే బీసీలు తయారు కాలేదు. ఇన్ని గొప్పలు చెప్పుకున్నా, ఇన్ని సంవత్సరాలు గడిచినా. కాబట్టి ఇంకా మన ముందు ప్రధానమైనటువంటి బాధ్యతే మన మీద ఉంది. కాబట్టి ఊరికనే ఉత్తుత్త వాటి గురించి అన్ని వేరే అన్ని మాట్లాడుతూ అసలు విషయాల గురించి మాట్లాడకుండా తీర సమయం రాగానే, ఎన్నికలు రాగానే జారిపోయి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే నాయకత్వం, మేధావులు ఉన్నంత కాలం ఈ సమాజం మా బానిసత్వంలో కొనసాగాల్సిందే. ఇంకా దాన్ని కొనసాగించాలి. వీరవల్లి శ్రీనివాసు ఇప్పుడు ఎప్పుడైతే కొత్త యువకులు ఎవరైతే వస్తున్నారో కొత్త పందాలు, కొత్త దారిలో వెళ్ళాలి. పాత వాటి నుంచి బయటపడాలి, భయపడే ముసుగుల నుంచి బయటపడాలి. తిండి కోసమే కాదు ఇలా బతకటం, బట్టల కోసమే కాదు, రాజ్యాధికారం లేని కులాలు బానిసలతో సమానం,
తిండి ఉండి బట్టలు ఇస్తున్నాం బతకండి అని అంటే దాన్ని చూసిపోయి మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉండాలి, అందరితో సమానంగా కూర్చునే నాయకత్వమే ఉండాలి అనేది దీని యొక్క స్ఫూర్తి. ఆ రకంగా ముందుకు తేవాలని కోరుకుంటూ ఈ మీటింగ్ నన్ను పిలిచినందుకు వీరవెల్లి శ్రీనివాస్ గారు, రమణయ్య గారు, దేవి గారు చాలా కష్టపడి మరి ఒక మీటింగ్ పెట్టాలి అని అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంత ప్రయత్నం చేయాలో పిలిచినా రానటువంటి పరిస్థితి. మీటింగ్కే రావాలంటే పడుతున్నారు, మీటింగ్ రావాలంటే పక్కవాడు ఎవడన్నా ఏమన్నా అనుకుంటారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ఇంకొక కులామైనకు బీసీకి ఓటేయాలంటే చేతులు రావు, ఎస్సీకి ఓటేయాలంటే ఒక బీసీకి చేతులు రావు. కాబట్టి ఈ తేడాలు కూడా ఉన్నాయి. ఈ తేడాలను కూడా మనం చంపుకోవాలి, విశాల దృక్పథాన్ని పెంచుకోవాలి. లోపల అంతా కర్రు కట్టిన తనమే, ఇంకా మనం సంఘటితత్వమే. రెడ్లనే ఎక్కువ ప్రేమిస్తాం, తమ వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాం. బీసీ నాయకులు కనపడితే ఎగాదిగా చూస్తాం, ఈయన ఎవరో అనుకుంటాం. ఈ రకమైనటువంటి ధోరణి, ఈ రకమైనటువంటి మూఢత్వం కూడా మన బీసీ సమాజంలో ఉంది. ఇవి కూడా మనం మార్చుకోవాలి. ఊరికనే వెతుకుతుందా నాయకత్వం? స్వచ్ఛమైంది, విశాల హృదయం ఉండాలి. కాబట్టి అటువంటి వాటి కోసం మనం ప్రయత్నం చేద్దాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పులే, జై భీమ్, జై భారత్.